తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలామందికి గ్రామ దేవతలు అన్నట్టు ఉంటారు కదా. సో అసలు గ్రామ దేవతలు అంటే ఎవరు, లేకపోతే వాళ్ళకి ఉన్నారు అని అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలంటారు? దురదృష్టం ఏమిటంటే మనమంతా ఆధునికంగా ఎదిగిపోతున్నామని పొగరెక్కున్న వాళ్ళు వేటికో కొత్త కొత్త అర్థాలన్నీ ఇంగ్లీష్లో, రష్యన్లో, జర్మన్లో వెతుక్కుంటారు తప్ప మన తెలుగులో ఉన్న పదాలకు అర్థం ఏమిటి అన్నది పట్టించదు. దీనికి మూలమైన సంస్కృతం అక్కర్లేదు. ఏమన్నా అంటే మేము అన్ని శాస్త్రాలు చదివాం, ప్రత్యేకించి సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మాత్రము ప్రతి వాళ్ళు చేస్తామండి. అదే నువ్వు చదివిందేమిట్రా, ఆలోచించుకో. అలా ఉంటుంది. గ్రామ శబ్దానికి కూడా అర్థం ఇదే జరుగుతోంది. గ్రామదేవత అనేసరికి ఏమిటి? పల్లెటూళ్ళ వాళ్ళు, చదువుకోని వాళ్ళు కొబ్బరికాయ కొట్టేది, కోళ్ళు పావురాలు బలిచ్చేది అనుకుంటున్నారు. మరి గ్రామదేవత కాదు అలాంటిదే అయితే మరి వాళ్ళకి అంత పెద్ద పెద్ద దేవాలయాలు కట్టి అవన్నీ ఎందుకు చేస్తున్నారు? అసలు గ్రామ దేవత శబ్దానికి అర్థం తెలుసా? దేవత అంటే భగవంతుడే కదా. మరి అక్కడ ప్రసాదం పంచిపెట్టండి, పులిహోర దద్దోజనం లాంటిది. అర్థం అది కాదు. గ్రామం అంటే ఏమిటి? మీ దృష్టిలో పల్లెటూరని కాదమ్మా. గ్రామ శబ్దము, గ్రామము, పట్టణము, నగరము మూడున్నాయి. మూడిటికి తేడా ఉంది. నగరం అంటే అలంకారాలే ప్రధానంగా ఉండి అందంగా కట్టిన బిల్డింగులు ఉన్న దాని పేరు నగరం. పట్టణం మహారాజు గారు నివసించే ప్రాంతం పేరు పట్టణం, పట్టము కట్టుకున్నది. గ్రామం అంటే అర్థం ఏంటి తెలుసా? పల్లెటూరు కాదమ్మా. రకరకాల జాతుల వారు ఉండాలి, రకరకాల వృత్తుల వారు ఉండాలి, రకరకాల పంటలు ఇలాంటివన్నీ ఉండాలి. జీవనోపాధికి కావలసిన ద్రవ్యాలన్నీ ఒకచోట దొరికే చోటు పేరు గ్రామము. ఇవాళ మీరు బెల్లము కావాలంటే సూపర్ మార్కెట్ అంటున్నారు, మరొకటి అంటున్నారు. కూరగాయలకి ఒక కూరగాయల బజార్ ఒక్కొక్కటి, బట్టల బజారు వేరే పెడుతున్నాం మనం. పల్లెటూళ్ళలో ఎలా ఉంటాయి? అన్నీ ఒకచోట దగ్గరగానే ఉంటాయి, ఎక్కడికో పోనక్కల్లా. ఇక్కడ మన బట్టల బజార్ నేసరికి మెట్రో ఎక్కి 40 కిలోమీటర్లు అవతలకి, బంగారం దుకాణానికి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి. ఇది పట్టణముల్లో ఉండే జరిగేది. ఇది పట్టము కట్టున్నది, రాజులు ఉండేది. నగరం అంటే బతుకుతామో తెలియదు కానీ అందంగా బిల్డింగ్లు కట్టేస్తారు. నగరం అందరినీ ఇలాగా. గ్రామం అంటే అర్థం ఏమిటి? 10 మంది సుఖంగా వాళ్ళ బతుకులు బతుకుతూ వాళ్ళకు కావలసిన ద్రవ్యాలన్నీ దొరికేది గ్రామము. అందుకని ఆ గ్రామం కట్టేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ కట్టాలో చూసుకోవడానికి పాతకాలం వాళ్ళు పాముల్ని పెంచుకునేవారు కదా, పాముని వదిలిపెట్టేవారు. ఆ పాము తిరుగుతూ ఉండే విధానాన్ని బట్టి ఇక్కడ ఇళ్ళు కట్టవచ్చు, ఇక్కడ పొలాలు దున్నవచ్చును, ఇక్కడ శ్మశానం ఉండాలి, ఇలా గుర్తుండేది. పాము అయితే భయం అనుకునేవాడు అనుకోండి, ఆబోతును వదిలిపెట్టేవారు. ఆబోతు ఇలా సరదాగా తిరిగింది అనుకోండి, ఇళ్ళు కట్టుకోవచ్చు. ఓ చోట ఆగి ఇలా చూసింది, పరిగెత్తింది, శ్మశానం ఉంటుంది అక్కడ. ఓ చోట పడుకుని ఇలా వాసన చూసి ఇలా అక్కడ దేవాలయం కట్టచ్చు. ఇది వాస్తుశాస్త్రం వీటిల్లో చెప్పారమ్మా, మనం పట్టించుకో. ఇది అల్లా కట్టింది గ్రామము. అందుకనే విరాట నగరానికి వెడుతుండగా అక్కడ ధర్మరాజు వీళ్ళు ఎవరికి దండం పెట్టారు? దుర్గాదేవికి. విరాట నగరం కట్టే ముందు బయట ప్రాంతంలో దుర్గాదేవి సన్నివేశం ఉంది అక్కడ. అన్నట్టు హైదరాబాద్ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే చాలామంది దిల్సుఖ్ నగర్ అవతల నుంచి అంటారు. కాదమ్మా, దిల్సుఖ్ నగర్ దాటిన తర్వాత, చాదర్ఘాట్ దాటిన తర్వాత అక్కడ 2-3 గుళ్ళు ఉన్నాయి. దాన్ని ఎదురుకుండా ఒక మైలురాయి ఉంది. ఒకసారి సరదాగా చూడండి, హైదరాబాదు
0 మైళ్ళ దూరం అని ఉంటుంది దాని మీద. ఓ అక్కడి నుంచి స్టార్ట్. అంటే హైదరాబాద్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయింది? అక్కడి అక్కడి నుంచి. నుంచి. దేని గుర్తు? అక్కడ దేవత దుర్గమ్మ దేవత గుడి ఉంది. ఓకే. అలాగే ఎక్కడైనా కానీ నగరం ప్రారంభించే ముందు నగరానికి పట్టణానికి దానికి ముందుగా ఒక దేవతని స్థాపిస్తారు. నగర దేవత, గ్రామ దేవత. అలాగే ఈ గ్రామ దేవతల పేర్లు క్రమంగా అయిపోయి పోలేరమ్మ, చిత్తారమ్మ, దుర్గమ్మ. పోలేరమ్మ కాదు ఆవిడ పేరు, ప్రోలు ఏరు అమ్మ. ప్రోలు పట్టణం, పట్టణం పేరు నోరు దొరకదు అంటు. కొండాలమ్మ అంటే కొండ దేవత, అందుకని. చిత్తారమ్మ అంటే అక్కడేమిటి రకరకాల చిత్రమైన చెట్లన్నీ ఉంటాయి. చిత్తారమ్మ తల్లి, కుంకుళ్ళమ్మ తల్లి, మావుళ్ళమ్మ తల్లి. భీమలో మావుళ్ళమ్మ గుడి ఉంది. అంటే మావిడి ఆ ప్రదేశాలు దాన్ని బట్టి పేర్లు వచ్చాయి, అల్లా పేర్లు వచ్చాయి. అంచేత ఇంతమంది వీళ్ళ కోసం కూడా ఆగమ శాస్త్రం ఉంది, అలాంటి వాళ్ళకి ఎలా పూజలు చేయాలని చెప్పి. అయితే మరి బలు ఎందుకు ఇస్తారండి? మేకలు గొర్రెలు ఇవన్నీను. అదేమిటంటే శాస్త్రము, నువ్వు ఏది ఆహారముగా తింటావో అది దేవతకి సమర్పించి తిను అని ఉంది. అందుకని నేను మాంసం తింటా కనుక అమ్మవారికి కోడిని బలేస్తాను. దీన్నే గణేష్ పాత్ర గారు ఒక నాటకంలో డైలాగ్ చెప్పించాడు. కోడిని తినాలంటే తినేయకూడదు ఏంటి, మధ్యలో అమ్మవారి పేరు చెప్తావు అన్నారు. ఒక నాటకం ఉంది దాంట్లోను, ఒకప్పుడు దాంట్లోను. అలాగా అంటే నువ్వు ఏది తింటావో అది. దానివల్ల అయిపోయింది ఇలాంటివి ఎక్కువైపోయి మేము సాంప్రదాయం ఉన్న వాళ్ళం ఇవి తినం అంటుంటారు సరే. అలాంటి వాళ్ళు కాస్త వాడిని తక్కువ దేవాలయాల్లా కట్టేశారు. కానీ ఇంకొక రహస్యం చెప్తాను, పెద్దవాళ్ళు తిడతారేమో. ఒక 60 ఏళ్ల కిందటి దాకా కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వీళ్ళు ఇలా గ్రామదేవత దండం పెట్టకపోయి ఉండొచ్చు కాక, కానీ వాళ్ళ ఇంట్లో అనారోగ్యాలు వస్తే ఏం చేసేవారు? దసరా రోజుల్లో ఆ గ్రామ దేవతలకి కానుకలు పంపిస్తుండేవారు ప్రతి ఏడాదిను. అంటే వాళ్ళకి చెప్పాడు పూజ చేసి చెప్పి ఒరే ఏదైనా చేసుకోండి మీరు అంటుండేవారు. దేనికని? ప్రత్యేకించి స్ఫోటకము ఇలాంటివి వచ్చినప్పుడు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి మొక్కుకునేవారు, చేసుకునేవారు. అది అంటే వాళ్ళు ఇతర దేవత తప్పు అని కాదు, వాళ్ళకి కావాలి. ఇప్పటికీ ఆచారం చాలా మన జిల్లాల్లో ఉంది. అలాంటివి వస్తాయనుకోండి, దసరా రోజులు నువ్వు కలమ జాతర అండి అన్నారు అంటే ఎవరే ఏం కావాలో తీసుకెళ్ళండి సామాన్లు. వాళ్ళైతే షావుకారులు అయితే ఈ సామాన్లు తీసుకెళ్ళండి, మరొకళ్ళు అయితే ఇది చెయ్యండి, ఇది ఉంటుంది. చేత గ్రామదేవత ఆగమము అని ఉంది. ఇప్పటికి కూడా నేను ఏరియా పేరు చెప్పను, నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో ఒక దేవత ఉంది, చెట్టు కిందే ఉంది. అక్కడ కోళ్ళు బలివ్వరు, మేకలు బలివ్వరు, వడపప్పు పానకం పెడతారు, కొబ్బరికాయ కొడతారు. కొండాలమ్మ తల్లి ఆవిడ పేరు. ఎందుకంటే ఏం లేదని మాకు ఆచారం లేదండి, ఉంది కానండి మేము ఇదే పెడతాం, బెల్లం ముక్క నైవేద్యం పెడతామండి, పానకం నైవేద్యం పెడతామండి, పానకమే పంచుకుంటామండి చెప్పి పెడతాను. ఇది ఒక 25 ఏళ్ల కింద చూశాను. ఇప్పటికి కూడా నాగార్జున సాగర్కి యువతలో ఒక 15 కిలోమీటర్ల, ఆ ఊరు పేరు గుర్తులేను సరిగ్గాను. అప్పటికి అదేమిటి ఒక కుంకుడు చెట్టు కింద ఉంటుంది దేవత, కానీ కోళ్ళు ఒకరు ఎవ్వళ్ళు బలిపరు. ఒకడు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రాంతానికి 2 కిలోమీటర్ల యువతలో ఒక రాయి ఉంది, అక్కడ బలిస్తుంటారు. ఇలాంటి నియమాలు ఉన్నాయి. గ్రామ దేవతలంటే చాలా తక్కువగా చూడకండి. చాలామంది గ్రామ దేవతలు వచ్చేసరికి దుర్గాదేవి స్వరూపాలు అంటే దుర్గాదేవి అంత కఠినంగా ఉంటుందయ్యా. ఆవిడ యుద్ధంలో కనుక కఠినంగా ఉంది. కాళీ, కరాళి, వారాహి, చండి ఈ రూపాలు రాక్షస సంహారానికే తప్ప మిగిలిన వాళ్ళ కోసం కాదు. ఇది కూడా మర్చిపోతూ గ్రామ దేవతలంటే అర్థం ఏమిటి, చాలా తక్కువ జాతి వాళ్ళు పూజించుకునేది, పెద్ద పాపులారిటీ ఏంది అని చెప్పి. ఆఖరికి ఇంకో చిన్న మాట, మా చిన్నతనంలో మా పక్కింటి ఆయన వాళ్ళ ఆవిడ ఊళ్ళో లేకపోతే కుంకుడుకాయలు కొట్టుకుంటున్నాడు తలంటుకుందామని చెప్పి గప్పుకుని చెయ్యి చితికింది. చెయ్యి అని చెప్పి ఈ కుంకుడురాయి గోడ మించి విసిరేసాడు అవతల పక్కకి. అది వెళ్ళి ఎదురింట్లో ఆ పక్కకి వేప చెట్టు ఉంది, దాని కింద పడింది. అది అయ్యిందా. ఈ లోపల ఎదురింట్లో పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడ నిన్న పూజ చేసిన పూజ నిర్మాల్యం ఉంటుంది, పసుపు కుంకుమ అవంతా తీసి పొట్టం కట్టి చెత్త మీద పడేరు కదా, అందుకే ఇలా విసిరింది. కుంకుడు చెట్టు కింద పడింది, ఆ కుంకుడు రాయి కింద పడింది. మా పాలేరు వచ్చి అయ్యగారండి పోలేరమ్మ విడిచిందండి అన్నాడు. అది కుంకుడు రాయి ఇంత చేసి
కానీ పెద్ద గుడి అయ్యింది, ఇవాళ గుడి ఎవడు నమ్మడు. దేవత వచ్చింది అక్కడ. గ్రామ దేవత వైభవం ఏమిటనమాట, నీ నమ్మకం ఉన్నట్టయితే మామూలు రాతి బొమ్మ కూడా దేవత అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి చాలా చోట్ల దేవతలు ఉంటారే, వాళ్ళకి అలాంటి ఇలా వెలిసిందని చెప్పడానికి లేదు, ఎక్కడి నుంచి ఎలా వచ్చి ఉంటుంది, అది స్థాపించి ఉండొచ్చు కొంతమంది, అది వేరే సంగతి. ఇది వేళాకోళం చేయడానికి కాదు, ఇది గ్రామ దేవత ఆగమము ఉంది, పద్ధతి ఉంది. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.